ఎప్పుడు కూడా మేము ఇంట్లో ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం పక్కింటో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నైట్ టైం నా భార్యను అడుగుతున్నాను, అమ్మ గంజి పట్టరానంటే, అయ్యా ఈరోజు గంజి మనం తాగితే తెల్లవారు పిల్లలకి ఏమీ లేదు, బియ్యం అయిపోయి అన్నీ అయిపోయి మరి ఎవరిని అడగాలి? మరి అలాంటి పరిస్థితుల్లో మోకరించాం, ప్రార్థన చేస్తాను. 8-9 ప్రాంతంలో నా భార్యను కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మా పిల్లలకి గంజి అంటే తెలియదు, మరి ఎలా రేపటి నుంచి మేము ఎలా బ్రతకాలి, మరి ఎలా పోషింపడాలి అని మేము మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. తెల్లవారి ఏ డాక్టర్ అయితే నా కుమారుడికి ఆపరేషన్ చేసిన మాటలు రావన్నాడు, బాలికి 6 నెలల నుంచి ఫిట్స్ వచ్చిన నా కొడుకు, మేము మోకాలు ప్రార్థన ఉన్న రాత్రి నుంచి ఇంత బారు స్టీల్ గ్లాస్ తీసుకొని వాళ్ళ మమ్మీ వెనకమాలు వచ్చి వీపు తట్టి, మమ్మీ ఆకలిగా ఉంది మమ్మీ కొంచెం గెంజుండిపోయాను బ్రదర్. మీ బాబు? మా బాబు. ఇంకా వాడిని పట్టుకొని ఎంత అద్భుతం అంటే, నీ కుమారుడిని స్వస్థపరుస్తున్న మాట నెరవేర్చాడు ప్రభు. స్తోత్రం. 2 నెలల లోపల జరిగింది అది. ఒక 6 రోజుల నుంచి 7 రోజులు వాడు ఫిట్స్ లేదు, ఆపరేషన్ కూడా చేయలేదు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఈరోజు డిగ్రీ చదువుతున్నాడు. స్తోత్రం.